నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ అయితే మన తెలంగాణలో అయితే 10th క్లాస్ పరీక్షలో చిన్న గందరగోళం జరిగింది సో దానికి సంబంధించి కొంత న్యూస్ అయితే చూద్దాం తెలంగాణ మంచిర్యాల జిల్లాలో ఉన్న బాయ్స్ హై స్కూల్లో ఈ పేపర్ లీక్ అనేది జరిగింది అయితే ఎప్పుడో పొద్దున మార్నింగ్ 9:30కి స్టార్ట్ కావాల్సిన ఎగ్జామ్ అయితే కానీ 11:30కి స్టార్ట్ చేశారు దానికి సంబంధించి తల్లిదండ్రులు 12:30కి ఎగ్జామ్ అయిపోతుంది యాక్చువల్గా 3 hours ఎగ్జామ్ ఉంటుంది 9:30 to 12:30 వరకు కానీ పిల్లలు 12:30కి కూడా బయటికి రాకపోవడంతో గేట్ బయట ఉన్న తల్లిదండ్రులు అయితే ఆందోళన పడుతున్నారు దానికి సంబంధించి ఎందుకు లేట్ అయింది పిల్లలకి ఇంతసేపు కూడా ఎగ్జామ్ అయిపోకపోవడానికి ఏంటి అని కూడా కొంత కారణాలు అయితే వెతుకుతున్నప్పటికీ వీళ్ళు తెలుగు పేపర్కి బదులు హిందీ పేపర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి గల ప్రధాన కారణం ఏంటి అని కూడా తెలియాల్సి ఉంది అక్కడున్న అధికారులపై కూడా కలెక్టర్ అయితే సీరియస్ అయినట్టు తెలుస్తుంది డిఓ నుంచి పరీక్ష కేంద్రానికి రావాల్సిన పేపర్స్ మరి రాంగ్ పంపించారా డిఓ గారు లేదంటే పేపర్స్ ఇవ్వడము లేట్ అయిందనేది అయితే దానిపైనే ఉత్కంఠ రేకుంది ఎప్పుడో మార్నింగ్ 8 o'clockకి మొదటి ఎగ్జామ్ కావడంతో ఎవరైనా 10th క్లాస్ మొదటి పరీక్ష రాసే రోజే చాలా కంగారుగా చాలా టెన్షన్గా ఉంటుంది అందరికీ మీకు నాకైనా ఎవరికైనా కానీ సో అదే విధంగా వాళ్ళు ఎంతో టెన్షన్తో 8 కొంతమంది 7కి ఎప్పుడో 1 minute కూడా లేట్ అయితే లోపలికి ఎలో చేయరన్న ఉద్దేశంతో మొదటి ఎగ్జామ్ కావడంతో ఎప్పుడో 8 గంటలకు తినక వచ్చేస్తారు పిల్లలు సో అదే కంగారులో వచ్చిన పిల్లలకి సరైన టైంకి పరీక్ష పెట్టకపోవడం వల్ల పిల్లలు ఇప్పుడు 2 hours లేట్ అయింది అయితే 9:30కి పెట్టవలసిన ఎగ్జామ్ అయితే ఈరోజు 11:30కి పెట్టడం జరిగింది 11:30 to 2:30 వరకు కూడా ఎగ్జామ్ జరిగింది సో దీనికి సంబంధించి ఎప్పుడో పొద్దున కొంచెం టిఫిన్ చేసి వచ్చి ఉంటారు విద్యార్థులంతా దానికి ఇంత 2:30 వరకు అదే టెన్షన్తో అదే కంగారుతో కొంతమంది తినేసి కూడా రారు ఇలా పిల్లల్ని అయితే కొంత ఆందోళనకు గురి చేసినట్టు తెలుస్తుంది అధికారులు అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని కూడా కలెక్టర్ అయితే ఆరా తీస్తున్నారు కలెక్టర్ పరీక్ష కేంద్రానికి కూడా వచ్చారు ముఖ్యంగా ప్రధానంగా తల్లిదండ్రులు అయితే విపరీతమైన ఆందోళనతో అసలు ఎందుకు ఇంతవరకు కూడా ఎగ్జామ్ అయిపోకపోవడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగిందనే అంశం అయితే ప్రధానంగా ఉంది రైట్ ఇక అక్కడున్న విద్యార్థుల్ని కొంత ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడున్న పిల్లలు కూడా ఏమాత్రం కొంచెం స్పందించినట్టే తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా బయటికి రాని విషయం ఒకవేళ తెలుగు పేపర్ ఈరోజు ఎగ్జామ్ జరిగితే హిందీ పేపర్ ఇచ్చారన్నట్టు కూడా తెలుస్తుంది అసలు అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు అధికారులు మరి చూసుకోవాల్సిన విషయం అయితే ఉంది ఇప్పుడు వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉండడం వల్లే తెలుగు పేపర్కి బదులు హిందీ పేపర్ ఇచ్చారన్నట్టు తెలుస్తుంది సో అధికారులను అడిగితే ఏం చెప్తున్నారు పేపరు డిఓ ఆఫీస్ నుంచే లేటుగా వచ్చింది అందుకే పరీక్ష రాయడానికి కూడా ఇంత సమయం పట్టింది అందువల్లే లేట్ అయిందని చెప్తున్నారు కానీ అసలు నిజం అనేది తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ ఇచ్చినట్టయితే టాక్ వినిపిస్తుంది చూడాలి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోపోతున్నారు ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్ అనగానే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ అనగానే అందరూ కూడా ఆందోళనతో ఎప్పుడో పొద్దున తినక వస్తారు సో 2:30 3:30 వరకు కూడా తినకుండా ఎగ్జామ్ హాల్లో ఉంటే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం అయితే ఉంది దీనిపై బయట ఉన్న తల్లిదండ్రులు అయితే విపరీతమైన ఆందోళనతో ఏం జరిగింది అసలు ఏంటి అని కూడా ఆరా తీస్తున్నారు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి పేపర్ లీకేజీలు అయితే జరగడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఇలాంటి పేపర్ లీకేజీలు జరగడం పైగా ఆందోళన వ్యక్తమవుతుంది అసలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి దీనికి నియమాలు అయితే పాటిస్తున్నారు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటో కానీ అసలు అధికారులు దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలి ఇలాంటి పేపర్ లీకేజీలు జరగకుండా అయితే చూసుకునే బాధ్యత అయితే కలెక్టర్ కానీ ఉన్నత అధికారులపై కూడా ఆధారపడి ఉంది గత ప్రభుత్వంలో కూడా చాలా సార్లు ఇలాంటి పేపర్ లీకేజీలు జరగడం జరిగింది రైట్ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లే అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలా పేపర్ లీకేజీలు మాఫింగ్లు కానీ జరిగినప్పటికీ విద్యార్థులకి పూర్తిగా చదువుపై ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంది ఎంత కష్టపడి చదివినా కానీ ఇలాంటి పేపర్ లీకేజీలు జరగడం వల్ల చదువుకున్న వాళ్ళకి కష్టపడి చదివిన వాళ్ళకైతే న్యాయం జరగదు అందుకే విద్యార్థులు కూడా
చదువుపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. చూడాలి, ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లే జరుగుతుందని అయితే తల్లిదండ్రుల ప్లేస్లో ఉన్న వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, ఈ విధంగా ఈ లీకేజీలు జరగడం వల్ల చదువుపైన ఇంట్రెస్ట్ పోవడం కానీ, రాష్ట్రము దేశ భవిష్యత్ అనేది ఏ విధంగా ఎట్టుపోతుందనే కూడా నిజంగా ఆందోళన పడాల్సిన విషయం అయితే కనబడుతుంది. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు ఈ పేపర్ లీకేజీలు అనేది. ఈ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఈ పేపర్ లీకేజీలన్నీ విపరీతంగా జరిగిపోతున్నాయి. సో విద్యార్థులు ఆందోళన పడాల్సిన విషయం. చదువుకున్న పిల్లలకైతే, బాగా చదివే పిల్లలకి, ఇప్పుడు బాగా చదివే పిల్లలు చదవని పిల్లలకి కూడా డిఫరెన్స్ పెద్దగా కనిపించదు ఇలాంటి పేపర్ లీకేజీల వల్ల. సో ఆందోళన పడాల్సిన విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి, ఈ అధికారుల నిర్లక్ష్యం కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పిల్లల భవిష్యత్తు అయితే దెబ్బతినే అవకాశాలు అయితే విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇకపైనైనా గవర్నమెంట్ మరి సరైన అధికారులని స్ట్రిక్ట్గా ఉంచి సరైన పద్ధతిలో ఈ పేపర్ లీకేజ్ జరగకుండా చేస్తుందా చూడాలి. మరిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.